15 ఆగస్టుకు మాఫీ అన్నాడు. నేను ఛాలెంజ్ చేసిన, సరే నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి మేలు జరిగితే సంతోషం, మా రైతులకు రుణమాఫీ అయితే సంతోషమని రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా నువ్వు రైతులకు రుణమాఫీ చేయి, నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎలక్షన్ల పోటీ కూడా చెయ్య అని చెప్పిన. ఒకవేళ చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగిన. ఏమన్నాడు? సై అన్నాడు, తయారన్నాడు. మరి అయినా అదే మీ ఈడ ఎంతమందికి రుణమాఫీ అని చెప్పుంది. కానోళ్ళు శైలావట్టు చూస్తా, రైతు రుణమాఫీ కానోళ్ళు శైలావట్టుర్రే. ఇవో ఇంతమందికి కాలే. ఏమంటాడు ఆయన? హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి అంటాడు. మరి అయిందా? 15 ఆగస్టుకు కాలే. అయినా నేను ఇడిచిపెట్టలే, ఎంబడబడ్డా. దసరా పండుగకు చేస్తామని లీకులు ఇచ్చిండ్రు. పోనీ దసరాకు అయిందా? దసరా దాటినాక దీపావళి అన్నాడు, అయినాలే. ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా, డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకి చేస్తామంటాడు. అంటే ఏడాది వాయ్. ఇప్పుడు అది మిత్తి ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు అయిన కొద్ది మందికి కూడా ఏమైంది? డిసెంబర్ 9 అని నువ్వు 15 ఆగస్టుకు పావుల మందికి చేసినావు. ఆ చేసిన వాళ్ళకి కూడా మిత్తి మీద వేసినవా లేదా? బ్యాంకు వాళ్ళు ఏం చేసిండ్రు? 30,000, 40,000, 50,000 మిత్తి కట్టినాకనే బ్యాంకుల నీ ఖాతాలో పైసలు జమ కట్టిండ్రు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అయిన కొద్ది మందికి కూడా మిత్తి భారం పడ్డది. ఇంకా ఈ పుణ్యాత్ముడు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రు అన్నాడు. పాపం కొంతమంది నమ్మి కట్టిండ్రు. ఇవాళ బంగారు బాగా పెడలున్న బంగారం అమ్మి కట్టిండ్రు కొందరు. 3 రూపాయల మిత్తికి తెచ్చి కొందరు కట్టిండ్రు. ఇవాళ ఆ మాఫీ అయితే కాలే కానీ మిత్తి అయితే పెరుగుతున్నదయ్యా. పెరుగుతలేదా? ఈయన నమ్మి కట్టిన దానికి మాఫీ కాలే కానీ మిత్తి పెరుగుతుంది. అయినా నాకు తెలియక అడుగుతా, ఎందుకు కట్టాలి? కట్టుడు ఎందుకు? నువ్వు చేస్తానన్న 2 లక్షల రూపాయలు సీదా రైతుల అకౌంట్లలో జమ చేయి. దానికి నువ్వు మీద కట్టుడు ఎందుకు? ఏం అవసరం? ఏ నిబంధన నీకు అడ్డం వచ్చింది? ఎందుకు రైతుల్ని కట్టుమని అడుగుతున్నావో నేను అడుగుతా ఉన్నా. అవసరం లేదు. నీవు చేయచేతగాక ఎవరికన్నా కట్టుడు లేట్ అయితే ఎగవేద్దామని చెప్పి మోసం చేయడం కోసం కట్టుడు దుకాణం పెట్టావు. ఇలా రైతులు కట్టవలసిన అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయి. ఆ రోజు ఏం చెప్పిండే? కేసీఆర్ మాఫీ చేసిండు, మళ్ళా ఉరుకుర్రి, బ్యాంకులలో లైన్లు కట్టుర్రి, జల్లి అప్పులు తెచ్చుకోర్రి, నేను రానే 9 తారీఖు మాఫీ చేస్తా అన్నాడు. నమ్మితే ఏమైంది? వెనకటికి కూడా నమ్మి నాన్న వస్తే పుచ్చులైందట. ఈ రేవంత్ రెడ్డి నమ్మితే ఇవాళ రైతుల్ని ఇవాళ మిత్తిలు పెరిగి వడ్డీల భారం రైతుల మీద పడతా ఉంది. రైతుల్ని మోసం చేసిండు. ఏ ఒక్క హామీ అమలు చేయలే. కానీ అదే మన కేసీఆర్ ఎన్నికల్లో ఓట్లప్పుడు చెప్పలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఎలక్షన్ ఉపన్యాసాల్లో చెప్పలే. కానీ రైతుకు అవసరం అనుకుంటే ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధించి చూపించిండు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పిండు ఆ కేసీఆర్. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు ఆ కేసీఆర్. ఎలక్షన్లో చెప్పకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిండు కేసీఆర్. కరోనా వస్తే ఆమ్దాన్ లేదు, ఆదాయం తగ్గింది, లాక్డౌన్ పెడితే మొత్తం దుకాన్లు బంధు, ఎక్కడో అక్కడ ఇళ్లలోనే ఉన్నాం. కరోనా వచ్చినా లాక్డౌన్ పెట్టినా కేసీఆర్ గారు రైతు బంధు ఆపినాడే. నాట్లు పడక ముందే, వాన చినుకులు పడంగానే టింగున మీ ఫోన్లు మోగినాయి, రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడాయి రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేవంటాడు. మరి మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు యాడికేలు వస్తాయి రేవంత్ రెడ్డి? రైతులకి ఇవ్వమంటేనే రావా? బోనస్ అడిగితే లేవంటావు, రైతు బంధు అడిగితే లేవంటావు, కానీ మూసికి మాత్రం 1,50,000 కోట్లు వస్తుంది అని నేను అడుగుతా ఉన్నా.